పూరా లోకల్. ఎస్సీ వర్గీకరణ అయితే పూర్తయింది. అటు దాంట్లో 3 విభాగాలు ఏబిసి అదైపోయింది. ఇటు కులగణన కూడా పూర్తి అయిపోయింది. కులగణనలో ఓసీలు ఎంతమంది, అలాగే బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ముస్లింలు ఎంతమంది అన్ని తెలిసింది. మరి క్రిస్టియన్లు వాళ్ళు ఏం పాపం చేస్తారని వాళ్ళ వివరాలు మరి ప్రభుత్వం వెల్లడించలేదు కులగణనకు సంబంధించి. ఇప్పుడు మనం చేసింది చాలా క్లారిటీగా కుల గణన సర్వే. మనం కులాలు మాత్రమే అడిగినాం. మీ నమ్మకాలు ఏంది, మీ విశ్వాసాలు ఏంది, మీ మతాలు ఏంది, ఇవన్నీ మనం అడగలేదు. ఇవన్నీ మనం అడగనప్పుడు ఏ మ్యూనరేటర్ కానీ లేకపోతే ఇచ్చిన ఫామ్ లో కానీ నీ కులమే అడిగినాం కానీ నీ మతం అడగలేదు, నీ విశ్వాసం అడగలేదు, నువ్వు ఎవరికి మొక్కుతావు, నువ్వు ఎవరికి దండం పెడతావు అని ఏం అడగలేదు, ఎవరు కుట్టినావు అని ఏం అడగలేదు. ఓన్లీ మీ వాట్ ఈస్ యువర్ కాస్ట్, కాస్ట్ వరకు అడిగినాము, కాస్ట్ వరకు చెప్పారు. ఒకవేళ మీ మతం ఏంది అని అడిగింటే ఇస్తుండనేమో. ఓహో, అక్కడ ఓన్లీ ఎస్సీ బీసీ ఓసీ ఎస్టీ అని మాత్రమే ఉంది కానీ నువ్వు ఏ రిలీజియన్ అని అయితే లేదు. లేదు, ఏది కులగణన పత్రంలో. ఇప్పుడు ఏ మతం కూడా ఎవ్వరికి శాశ్వతం కాదు, ఎవ్వరికి శాశ్వతం కాదు. నేను యేసుప్రభు నమ్ముతా, నా కొడుకు వెంకటేశ్వర నమ్ముతాడు, నా భార్య ఆంజనేయస్వామి నమ్ముతుంది. రూల్ ఏం లేదు. ఈ దేశంలో మనం పూజించుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. ఈ రోజు నేను యేసుప్రభుని నమ్ముకున్నా కదా అని చెప్పేసి నేను ఇక జీవితాంతం ఈయనే ఉండాలని రూల్ ఏం లేదు. నాకు ఆయన దగ్గర మంచి జరగకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతా. నేను ఈ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు సార్, నేను ఇల్లు కొనుక్కున్నా అని చెప్పి జీవితం అంతా ఈయనే బతకాలని నాకేం లేదు. ఇంకో ఇల్లు కొనుక్కుంటా, లేదంటే అమ్ముకొని కిరాయికి పోతా, గంతే. నేను తిరుపతికి పోతా, శబరిమలకు పోతా, మక్కా మసీద్కి పోతా, జీసస్ పుట్టిన కాడికి పోతా. పోద్దని చెప్పడానికి నీకేం హక్కు లేదు. ఇది నా మనసుకు సంబంధించింది. మనసును ఎవరు కంట్రోల్ చేయలేరు. అట్లానే మనసులో ఎవరు కంట్రోల్ చేయలేరు. కానీ మరి అంటే క్రిస్టియన్లే లేరా ఇక రాష్ట్రంలో అనే విధంగా లేరా అని ఎవరు చెప్పలేదు. ఉన్నారా లేరా అని ఎవరు అడగలేదు. ఎవరైనా అడిగింది అంటే వాట్ ఈస్ యువర్ కాస్ట్ అన్నారు. ఎస్సీలు మేము ఎస్సీలం అని చెప్పినారు, బీసీలో మేము బీసీలం అన్నారు, ఓసీలు మేము ఓసీలం అన్నారు, అంతే. ఇక మరి అటు మిగతా రాజకీయ నాయకులు కూడా ఎవరు అడగలేదు. మరి ఈ విషయం మీద ఎందుకు అడగలేదు? ఇప్పుడు వేరే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు కొంతమంది అతి మేధావులు ఉంటారు, బీజేపీ పార్టీ లాంటి అతి మేధావులు ఉంటారు. అట్లా నువ్వు ముస్లిం అన్నావు కదా, ముస్లిం కూడా మతమే కదా అంటారు. అయితే అన్న, ముస్లిం అనేది మతము వేరే దేశాలల్లో మతం అయినప్పటికీ ముస్లింలలో అనేకమైనటువంటి కులాలు ఉంటాయి. షియాలు అంటారు, కటికోళ్ళు అంటారు, ఖాన్సాప్లు అంటారు, పాషాలు అంటారు, మొహమ్మదీలు అంటారు. ఇట్లా అంటే ఈ యొక్క సున్నీలు అంటారు, ఉపకులాలు. ఇవన్నీ అంటే ముస్లింలో అనేకమైనటువంటి తెగలు, జాతులు, కులాలు అన్నీ ఉంటాయి. అందువల్ల నీకు ముస్లింలో హూ ఆర్ యు అని అడుగుతారు మళ్ళా. కానీ క్రిస్టియన్లో నీకు ఆ బాధ లేదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ పైన నేను కొంత రీసెర్చ్ చేసినప్పుడు నేను రీసెర్చ్ చేసినప్పుడు నేను ఎక్కడ కూడా బైబిల్లో ఎక్కడ కూడా యు ఆర్ క్రిస్టియన్ ఆర్ నాట్, అంతేగా. నువ్వు క్రిస్టియనా కాదా అయితే ఎస్, లేదంటే నో. మీరు కాస్ట్ మాత్రమే అడిగిరని చెప్పారు కదా. మరి అప్లికేషన్లో రాసేటప్పుడు ఏదైతే కులగణన అది ఉందో పత్రం, దాంట్లో రాసేటప్పుడు మరి కొంతమంది కన్వర్టెడ్ ఉంటారు ఎస్సీ నుంచి, మరి ఇటు క్రిస్టియన్ కన్వర్ట్ అయితే బీసీ అవుతారు కదా. మరి అప్పుడు వాళ్ళు ఏ విధంగా రాయించుకున్నారు? మరి అట్లాంటప్పుడు బీసీల సంఖ్య పెరగాలి కదా, మరి తగ్గింది ఈసారి బీసీల సంఖ్య అని అంటారు. నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే దెర్ ఈస్ నో దళిత్ క్రిస్టియన్, అప్పర్ క్రిస్టియన్, లోవర్ క్రిస్టియన్, మిడిల్ క్రిస్టియన్, ఇట్లాంటిది ఏం లేదు. యు ఆర్ క్రిస్టియన్ ఆర్ నాన్ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే బీసీ అంతే. ఇంకా బీసీ లేదు, ఎస్సీ లేదు. నువ్వు క్రిస్టియనా కాదా అంతే, అంతవరకే. అయితే ఈ క్రిస్టియన్ అనేది ఏంది? ఇది ఓన్లీ మతం, ఇది ఓన్లీ నమ్మకం, ఇది ఓన్లీ విశ్వాసం, అంతే. అంతకుమించి ఏం లేదు. అయితే ఈ క్రిస్టియన్లో రెడ్లు క్రిస్టియన్లుగా మారినరు, బ్రాహ్మణులు క్రిస్టియన్లుగా మారిరు, ఎస్సీలు క్రిస్టియన్లుగా మారిరు. అంటే వాళ్ళ నమ్మకాన్ని మార్చుకున్నారు కానీ కులాన్ని మాత్రం మార్చుకోలేదు. ఒక రెడ్డి చర్చికి వచ్చిండు, ఒక బ్రాహ్మణ ఆయన చర్చికి వచ్చిండు, ఒక మాదిగోడు చర్చికి వచ్చిండు, ఒక మాలోడు చర్చికి వచ్చిండు, ఒక కుమ్మరోడు చర్చికి వచ్చిండు, అంతే. వాడు చర్చికి వచ్చినాడు, కూర్చున్నాడు, ప్రార్థన చేసుకుని లేచి వెళ్ళిపోయాడు. ఇక అంతే. ఇంకా అన్నంత మాత్రాన వాడు కుమ్మర పని చేయకుండా పోడు, ఇటు చెప్పులు కుట్టకుండా పోడు, అంటే ఇది చేయకుండా పోడు. వీళ్ళు క్రిస్టియన్ అయినప్పటికీ వాళ్ళది ఏ కాస్టో అదే అంతే ఉంటది. ఇక నీది ఏ కాస్టో అదే కాస్ట్. నీకు పుట్టినప్పుడు నువ్వు ఏ క్యాస్ట్ లో పుడతావో నీ సచ్చినప్పుడు కూడా నిన్ను అదే క్యాస్ట్ అంటారు. నువ్వు పుట్టినప్పుడు మాదిగోళ్ళ పుట్టినావు అనుకో, నిన్ను తీసుకుపోయి మాదిగోళ్ళ బొందలనే ఊడుస్తారు. నువ్వు రెడ్డి కులంలో పుడితే తీసుకుపోయి రెడ్లు ఊడ్చతోనే ఊడుస్తారు.
బాపనోళ్ళు అయితే బాపనోళ్ళ దాంట్లోనే ఊడుస్తారు. కానీ నీ నమ్మకాలు లేనప్పుడు ఇప్పుడు బ్రాహ్మిన్స్ అయితే కాలుస్తారు, మా నాయనని కాల్చొద్దు, మేము పూడ్చుకుంటాం, మా అమ్మని మేము పూడ్చుకుంటాం అంటే అది నీ ఇష్టం. అది దానికి మేమేం చేయగలిగింది ఏం లేదు. లేదు అని చెప్పి కట్టె పట్టుకొని కూర్చున్నారు అనుకోండి, వారికి ఇష్టం లేకపోయినా కాలుస్తాడు, కానీ ఆ పాపం అంతా నీకే తగులుతుంది. అందుకే వివరాలు పెట్టలేదు. అందుకని మీకు దొరకలేదు తప్ప క్రిస్టియన్లను ఎక్కడ కూడా వదిలేయాలనో లేకపోతే వాళ్ళ పైన వివక్షను ఏం లేదు. మీరు ఏం అడిగారు, మీరు ఏం కులం అండి అని అడిగారు, మేము ఫలానా. ఇది జస్ట్ కులం బేస్డ్ మీద చేసిన వర్గీకరణ, అది కులగణన. ఒకవేళ మేము గౌండ్లం అండి అన్నప్పుడు మీరు ఏ దేవుడిని మొక్కుతారండి అంటే బహుశా వాళ్ళు చెప్తుండే మేము యేసుప్రభుని మొక్కుతుండే అండి, లేకపోతే మేము ముస్లిం అల్లాని మొక్కుతుండే అని చెప్తుండేనేమో. మీరు అడగలేదు కాబట్టి వాళ్ళు చెప్పలేదు.